ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఫామ్ లో ఉంటే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అది ఎప్పుడు డిఎక్స్ ఆఫ్ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయినప్పుడు, రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. నేను ఎగ్జాంపుల్ అప్పుడు దాన్ని ఇది ఈక్వల్ అవుతుంది కదా, ఇది ఈక్వల్ అయిన తర్వాత జనరల్ ఈక్వేషన్ ఏమో రాస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కాన్స్టెంట్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ డివై ఈక్వల్ టు సి రా. ఇది ఈ విధంగా రాయాలా జనరల్ ఈక్వేషన్. ఇది అర్థం కావాలంటే ఒకసారి మోడల్ చేసి చూద్దాం. క్వశ్చన్ చూద్దాము. సాల్వ్ సాల్వ్ ఈ పవర్ వై cos x dx ఈక్వల్ టు ఈ పవర్ y sin x dy ఈక్వల్ టు 0. ఇది ఇది ఏ ఫామ్ లో ఉంది? mdx ప్లస్ mdy. మీరు ఆ డౌట్ పడచ్చు, డౌట్ రావచ్చు ఏమని, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ రాసుకోవచ్చు కదా, దీన్ని డిఫరెంట్ డివైడ్ చేసుకోవచ్చు కదా, డివైడ్ చేసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా రాసుకోవచ్చు, లీనియర్ డిఫరెన్షియల్ రాసుకోవచ్చు కదా. దీంట్లో చిక్కులు లేదన్నమాట. బాగా చూడండి, ఇక్కడ వై టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉన్నాయి. డివైడ్ చేయలేం, సపరేట్ చేయలేం. అందువల్ల ఈ మోడల్ ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ మాత్రమే చేయగలుగుతాం. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ ఎక్స్ వై అనేది వేరియబుల్స్ ఒకటే శాతం ఉన్నాయి కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. అప్పుడు ఎం ఏమవుతుంది, ఈ పవర్ వై ప్లస్ 1 ఈక్వల్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఎన్ ఏమవుతుంది, ఈ పవర్ వై సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు డి డో ఎం బై డో వై, అదే ఉంది, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఎంకి వై, ఎన్కి ఎక్స్, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంకు వై, ఎన్కు ఎక్స్. డో ఎం బై డో వై ఈక్వల్ టు ఈ ఎం ఉంది కదా, ఎం ధరం ఉంది కదా, ఈ ఎం ధరంని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలన్నమాట. విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ వై ఇందు కాబట్టి వై టర్మ్ తెలిసిన కాబట్టి ఈ పవర్ వై అట్లా ఉంది, ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ ఇంకా 0, ఆఫ్ కాన్స్టెంట్ 0. కాస్ ఎక్స్ ని మనం ఏమో అనుకుంటాం, ఎందుకంటే మనం చేసేది వై తెలుస్తుంది కాబట్టి కాన్స్టెంట్ అట్లే ఉంది. అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఈక్వేషన్ ఈ పవర్ వై కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్, ఎక్స్ చేయాలా, ఎన్ టర్మ్ ఎక్స్ తో చేయాలా, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. ఎన్ ఈక్వల్ టు ఈ పవర్ వై సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ టర్మ్ చేయాలి, అంటే వై టర్మ్ కాన్స్టెంట్ ఉండిపోతుంది, దాన్ని ఎడకూడదు. ఈ పవర్ వై అంటే కాస్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ ఏంది, డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇంకా కాస్ ఎక్స్, డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వచ్చింది, కాస్ ఎక్స్ వచ్చింది, కాస్ ఎక్స్ వేస్తున్నాము. ఇప్పుడు డో ఎం బై డో అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఏమొస్తుంది, అప్పుడు మనం జనరల్ ఈక్వేషన్ ఏమైనా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కాన్స్టెంట్ ఎం ఎక్స్ ప్లస్ ఎన్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ రాయాలా, అంటే ఎక్స్ టర్మ్ కాకుండా వై టర్మ్ మాత్రమే రాయాలి. ఇది డివై ఈక్వల్ టు సి. ఈ జనరల్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకుంటే, ఈ జనరల్ ఈక్వేషన్ లో ఎన్ అంటే ఏంది మనకి, ఎన్ అంటే ఈ పవర్ వై ప్లస్ మన కాస్ ఎక్స్, ఈ పవర్ వై ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్. ఎన్ అనేది ఫ్రీ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ లేని టర్మ్, అంటే ఎక్స్ లేని టర్మ్ వై ఉంది, వై ఇంటూ 0 వై ఉంది కదా, అంటే ఎక్స్ ఉంది, ఎక్స్ 0 అవుతుంది, ఎక్స్ 0 టోటల్ 0 అవుతుంది, అంటే ఎన్ టర్మ్ మొత్తం 0. హలో, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ గైస్, లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇలా ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ టర్మ్ తీసుకోవాలా, ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ అంటే ఓన్లీ వై టర్మ్ మాత్రమే తీసుకోవాలా, ఎక్స్ లేని టర్మ్. అంటే ఎక్స్ 0 అనుకో, టోటల్ వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ ఇంటూ శూన్యం ఇంటూ 0 అంటే శూన్యం ఉందా, అట్లా శూన్యం ఇంటూ 0 అవుతుంది. ఇలా 0 అయినప్పుడు మొత్తం, ఇప్పుడు వై టర్మ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ అనేది 0. ఇప్పుడు ఈ పవర్ వై ప్లస్ 1 ప్రాసెస్ డిఎక్స్ ఈక్వల్ టు
సి అవుతుంది. జీరో అంటే జీరో. ఈ పవర్ వై ప్రాజెక్ట్స్ ప్లస్ ఈ పవర్ వై దీన్ని సపరేట్ సపరేట్ రాస్తే ఈ పవర్ వై ప్రాజెక్ట్స్ ఇంటూ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ అంటారు. ప్రాజెక్ట్స్ రాస్తే ఈ ఇంటిగ్రేషన్ వస్తే ఈ పవర్ వై అనేది ముందు డిఎక్స్ రెస్పెక్ట్ డిఎక్స్ తో చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ వై అట్లా ఉంటుంది. డివిడెక్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ ఎక్స్ సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ అంటే సైన్ ఎక్స్ కామన్ చేసి ఈ పవర్ వై ప్లస్ 1 ఈక్వల్ టు సి అంటే రాయొచ్చు కదా, రాసాము. తర్వాత ఆ విధంగా రాస్తే ఇక్కడ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకుండా దీంట్లో డోఎం బై డో అనేది ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ లో డోఎం బై ఎక్స్ అనేది ఈక్వల్ అవుతుంది. కండిషన్ ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, డౌట్ రావచ్చు డౌట్ రావచ్చు దానికి నాన్ ఎగ్జాక్ట్ లో డోఎం బై డో అనేది డో ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ అయితే క్వశ్చన్ అనేది ఎండిఎక్స్ ప్లస్ ఎండిఎక్స్ లో ఉంటే అప్పుడు మనం దాంట్లో కేసెస్ ఉంటాయి. కేస్ 1 కేస్ 2 కేస్ 3 అన్న కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చి హోమోజీనియస్ లో ఉంటాయి. రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది హోమోజీనియస్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై పవర్ వన్ ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్ 2 ప్లస్ 3 ఇక్కడ 2 ప్లస్ 3 అంటే టోటల్ 3 ఉంది. అంటే హోమోజీనియస్ ఫార్మ్ లో ఉంది రిక్వైర్డ్ సొల్యూషన్. అప్పుడు ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ వచ్చి 1/mx ప్లస్ ఎన్వై అని రాసుకోవచ్చు. దానిని రిక్వైర్డ్ మళ్ళీ వచ్చిన సొల్యూషన్ తో ఇచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే మనకి సొల్యూషన్ క్వశ్చన్ వస్తుంది. ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ ని మనం మళ్ళా డోఎం బై డో ఎక్స్ చేస్తే ఈక్వల్ అయితే ఈక్వల్ అయితే మళ్ళీ జనరల్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లా ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ లా రాసుకోవచ్చు. మోడల్ చూద్దాం కోసం ఇది క్వశ్చన్ అనమాట. స్క్వేర్ వై డిఎక్స్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై క్యూబ్ డివై ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై డి ఫార్మ్ ఉంది కాబట్టి ఎం ఈక్వల్ టు క్వశ్చన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. దీన్ని డో ఎం బై డో వైతో తీసుకొచ్చి వై చేస్తే వై డివైడ్ ఇంకా 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ డో ఎం బై డో ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వేసినప్పుడు వేసినప్పుడు 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. మైనస్ ఉంది మైనస్ ఉంది చూసుకోండి. క్వశ్చన్ ఉంది చూసుకోవాలి. మైనస్ ఉంది నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1/mx ప్లస్ 1/ny రాసుకోవాలి. అంటే ఎన్కి ఎక్స్ యాడ్ చేయాలా, ఎన్కు వై యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఎం అంటే ఇది, ఎన్ అంటే ఇది, రెండు యాడ్ చేసినప్పుడు 1/x యాడ్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై పవర్ వై ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై ఎక్స్ క్యూబ్ వై రెండు క్యాన్సిల్ అయ్యి మైనస్ 1 ఎక్స్ పవర్ 4 మైనస్ వై బై 1/వై పవర్ 4. దీన్ని మల్టిప్లై బై క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే రిక్వైర్డ్ క్వశ్చన్ అనేది సొల్యూషన్ అనేది ఇలా వస్తుంది. ఇది ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై ఫార్మ్ లో ఉంది కాబట్టి దీన్ని పైన M1 ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి M1 యూజ్ చేసుకుంటే M1 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్, N1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1/y రాసుకోవచ్చు. ఇది సొల్యూషన్ రాసుకొని దీన్ని మళ్ళా డో ఎం బై డో M1 బై డో వై చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ తో రెస్పెక్ట్ చేస్తే వైతో ఇస్తే ఎక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. వైతో వేసినప్పుడు వై క్యూబ్ ఉంది. వై క్యూబ్ ఉంటే డిఫరెన్షియేషన్ చేస్తే -1/y/4 -4/y/4 రాస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎన్నికల ఎక్స్ వేసినప్పుడు వై ఎట్లే ఉంటుంది y/4, ఎక్స్ వేసినప్పుడు 3x² రెండు ఈక్వల్ అయినాయి. రెండు టర్మ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం యాజ్ యూజువల్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ M1 dx ప్లస్ M1 ఫ్రీ ఫ్రమ్ x అంటే ఓన్లీ వైట్ అన్నమాట తీసుకోవాలి. M1 అంటే M1 ఇది M1 రాసుకుంటాం. N1 విత్ రెస్పెక్ట్ టు వై టర్మ్ మాత్రం రాసుకోవాలి. ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ అంటే ఎక్స్ లేని టర్మ్ 1/y ఉంది ఎక్స్ట్రా 1/y రాసుకోవచ్చు కదా. 1/y రాసినాం.
ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లస్ 1/y dy ఈక్వల్ టు సి. ఇది రాసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ తో ఇంటిగ్రేషన్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినప్పుడు y కాన్స్టెంట్ ఉంటుంది. స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ పో 1n+1/n+1 ఫార్ములా. n+1 అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ 1/y³ ప్లస్ log y ఈక్వల్ టు సి. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. కేస్ 2 ఇలా చేస్తాం. కేస్ వన్ ఇలా చేస్తాం. కేస్ 2 ఉంది. కేస్ 2 లో క్వశ్చన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే అంటే y ఇంటూ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటే మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx-ny రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే మనకి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, mx ప్లస్ ఎన్ డివై ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ ని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రకారం చేయాలి. ఇది ప్యాటర్న్. క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఇది క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ లో ఎక్స్ టర్మ్ లో డివైడ్ చేయొచ్చు, ఇక్కడ వై టర్మ్ లో డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఫామ్ లో ఉంది. కాబట్టి మనము దీన్ని m1 n1 నాట్ ఈక్వల్ లేదో చూద్దాం. నాట్ ఈక్వల్ ఖచ్చితంగా ఉంది. నాట్ ఈక్వల్ అయితేనే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. m ఇది క్వశ్చన్ ఇది n ఇది m ఇది ∂n/∂y చేసినప్పుడు ఇక్కడ సొల్యూషన్ అది కాన్స్టెంట్లీ my తో వేసినప్పుడు 2xy ప్లస్ y తో వేయాలి. y తో వేసినప్పుడు 3y² 3 ఇంటూ 2 అంటే 6x² ∂n/∂x విత్ రెస్పెక్ట్ x వేసినప్పుడు x² అంటే 2xy మైనస్ x వేసినప్పుడు x³ ఉంది. x³ అంటే 3x² ఇంటూ y అంటే రెండు నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి ∂m/∂y నాట్ ఈక్వల్ ∂n/∂x రాసిన తర్వాత ఇది ఈక్వేషన్ ఫామ్ ఉంది కాబట్టి y కామన్ తీసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ m ఇది n ఇది రాసినప్పుడు రాసి దాన్ని డివైడ్ చేస్తే మైనస్ ఈ రెండు ఈక్వేషన్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తాం. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని వచ్చిన క్వశ్చన్ తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ అనేది కింద ఈ ప్యాటర్న్ లో వస్తుంది. అన్ని ఎక్స్టెమ్స్ ఐటమ్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే ఎక్స్ క్యాన్సిల్ ఎక్స్ వై ఇంటూ వై ఉంటే వై అట్లా x² x ఉంటాము y³ అలా సొల్యూషన్ ఇలా వస్తుంది. ఈ సొల్యూషన్ అలా m1x అక్కడ m చాలా యూజ్ చేసినాం కాబట్టి m1x ప్లస్ m1dx ప్లస్ m1dy ఈక్వల్ టు 0 ఫామ్ రాసుకొని ∂m/∂y ∂n/x దీన్ని మళ్ళా ఈ ఫామ్ సొల్యూషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే రెండు ఈక్వల్ అవుతుంది. చూడండి కావాలంటే ∂m/∂y y తో వేసినప్పుడు y⁻1 అవుతుంది. ఈ y అనేది y⁻1 అయితే y⁻1 అంటే n×x⁻n-1 అంటే -1 హోల్ పవర్ y⁻2 అవుతుంది. -1 -2 -2 ఏమో రాసుకోవచ్చు, y² రాసుకోవచ్చు. -1 x² సేమ్ x వేసినప్పుడు y కాన్స్టెంట్ అవుతుంది. y కాన్స్టెంట్ ఉండిపోయి x వేసినప్పుడు 1/x అంటే ఏంటి -1/x². ∂m/∂y అనేది ఈక్వల్ అయింది. ఈక్వల్ యాజ్ జంప్ ఎక్వేషన్ ఎలా రాస్తాం మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy సొల్యూషన్ రాస్తే ఆ m1 n1 క్వశ్చన్ రాసుకుంటే మనం మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ సొల్యూషన్ అంటే వస్తుంది. ఇది గ్యాస్ సొల్యూషన్. దీంట్లో మేము లాస్ట్ లో log x మైనస్ x² మైనస్ log y ఎలా వస్తుందంటే log a మైనస్ b ఫార్ములా. log a మైనస్ b అంటే ఏంటి log a/b అంటే log x² బై y ఇలా రాస్తుంది. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ గైస్. ఇచ్చిన క్వశ్చన్ కి ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ కేస్ 3 ఉంటుంది. కేస్ 3 లో ఇచ్చిన క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ ని మనకు హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ ఫామ్ లో లేదనుకుంది. నాన్ హోమోజీనియస్ ఫామ్ కేస్ 1 ఫామ్ లో ఉంది కదా, హోమోజీనియస్ లో లేకపోయినా
నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్ లో లేకపోయినా మరి ఏ ఫామ్ లో ఉన్నా మనము కేస్ 3 అనేది యూజ్ చేసుకోవచ్చు. రో ఎన్ బై డో వై మై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది రో ఎన్ బై డో వై మైనస్ రో ఎన్ బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ఉండాలా లేకపోతే ఎఫ్ ఆఫ్ వై అన్న ఉండాలి. వై ఎక్స్ అంటే టోటల్ ఎక్స్ లో ఉండాలి లోపల వై ఉండాలి అంటే మన సొల్యూషన్ చేయడానికి సింపుల్ ఉంటుంది. మళ్ళీ ఈ పవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకొని రియల్ నెంబర్ అయితే ఆ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తే ఆ సొల్యూషన్ ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే ఈ కేస్ 3 సొల్యూషన్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఎంఎక్స్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ ఫామ్ లో వస్తుంది. దీనిని మళ్ళా మనం సేమ్ యాజ్ యూజువల్ లీనియర్ డిఫరెన్స్ ఫామ్ లో చేయాలి. ఇది క్వశ్చన్ సరే గైస్. క్వశ్చన్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది క్వశ్చన్ గైస్. క్వశ్చన్ ఈ ఫామ్ లో ఉంది. ఇది ఏ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 లో సొల్యూషన్ చేసే విధంగా లేదు కాబట్టి మనం ఒకసారి ఈ ఈ ప్రొసీజర్ యూజ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుకోవాల్సింది డో ఎం బై డో వై ఎం ని తీసుకోవాలా ఎం ఇక్కడ తీసుకొని డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ దీన్ని చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై తో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది ఈక్వల్ టు అయిందా లేదా. డో ఎం బై డో వై వైతో చేసినప్పుడు ఎక్స్ 0 అయిపోతుంది ఎక్స్ 0 అయిపోతుంది వై 2 ఇలా డో ఎన్ బై డో ఎక్స్ ఎక్స్ తో చేయాలా అంటే వై ఉంది కాబట్టి ఎక్స్ 0 అయిపోతుంది ఎక్స్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. రెండు నాట్ ఈక్వల్ తో అయినాయి. నాట్ ఈక్వల్ తో అంటే ఏంటి మనం ఒక ప్రొసీజర్ చేసుకుంటా పోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఇది కేస్ 3 చేద్దాం. కేస్ 3 లో డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎన్ చేసినప్పుడు డో ఎం బై డో వై అంటే 2y వచ్చింది 2y మైనస్ 0 బై 2y చేస్తే 2y బై 2y ఈక్వల్ టు 1 అవుతుంది. 2 బై 2y క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది ఈక్వల్ టు కే. కే అంటే ఈ పవర్ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ పవర్ కే ఒకసారి ఫామ్ చూడండి ఈ పవర్ ఎఫ్ ఆఫ్ కే ఎఫ్ ఆఫ్ కే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కే రాదు కే కే రాసినప్పుడు ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ పవర్ 1 ఈ పవర్ 1 అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఎక్స్ రాసుకున్నా ఈ ఎక్స్ ని చిన్న క్వశ్చన్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే క్వశ్చన్ రిక్వైర్డ్ క్వశ్చన్ అనే సొల్యూషన్ వస్తుంది. ఈ సొల్యూషన్ తో m1 dx ప్లస్ m1 dy అనుకొని దీన్ని m1 n1 సాల్వ్ చేయాలా. డో ఎన్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై తో వేస్తే డో ఎన్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో వేస్తే సాల్వ్ చేస్తే ఇది రెండు ఈక్వల్ అయినాయా లేదా ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ కాకపోతే నువ్వు ఏదైనా క్వశ్చన్ అనేది సాల్వ్ తప్పు చేసినాం అర్థం చూసుకోవాలి. ఈ వస్తున్నాయి తర్వాత జనరల్ ఈక్వేషన్ m1 dx ప్లస్ n1 2 ఫ్రమ్ x ఇది m1 2 ఫ్రమ్ x m1 రెస్పెక్ట్ టు m1 రాసుకుంటావు y కాన్స్టెంట్ చేసుకుంటావు n1 వై టర్మ్ లేనిది రాయాలి. వై టర్మ్ లేనిది ఏముంది ఏం లేదు కాబట్టి 0 రాసుకుంటాం. 0 రాసుకుని ఇది సొల్యూషన్ సాల్వ్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. చెక్ చేసుకోండి. దీంట్లో మూడు ప్రొసీజర్ అంటే ఇంటిగ్రేషన్ వస్తుంది కదా సార్. ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x దీన్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ వస్తుంది. దీన్ని ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా చేస్తాను. దీన్ని ఒక షార్ట్ వీడియో చేస్తాను సొల్యూషన్ కి. మనం చూడండి టైం లెంత్ అవుతుంది చాలా వీడియో. నెక్స్ట్ కేస్ 4 ఏమిటంటే సేమ్ యాజ్ యూజువల్ ముందు లాగానే కేస్ 3 లాగానే guys. ఏమంటే దాంట్లో డో ఎం బై డో వై ఫస్ట్ డో ఎం బై డో వై తర్వాత డో ఎన్ బై డో ఎక్స్ ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై బై ఎన్ రాసు ఎన్ని కాదు ఎం ఇక్కడ ఎం గాయస్ ఎం గాయస్ పర్ఫెక్ట్. ఇది ఏం వచ్చింది ఈ లాస్ట్ లో ఏముంటుందో అది రావాలి అంటే ఎం రావాలి. ఇది ఎం వస్తుంది ఇక్కడ ఎం వస్తుంది ఏం వస్తే డో ఎన్ బై డో వై మైనస్ డో ఎన్ బై డో క్వశ్చన్ ఆపం వేసుకొని మళ్ళీ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసుకొని ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ని మళ్ళీ ఈ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ వచ్చిన క్వశ్చన్ ఇస్తాను ఆ క్వశ్చన్ మల్టిప్లై చేసుకొని దాన్ని ఎంఎక్స్ ప్లస్ ఎన్వై డిఎఫ్ రాసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. కేస్ 4 సాల్వ్ చేద్దామా. ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా ఉంది. ఇది కేస్ 1 లో కేస్ 2 లో సాల్వ్ చేయలేము చూడండి. చేయనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డో ఎన్ బై డో వై సాల్వ్ చేద్దాం. డో ఎన్ బై డో వై సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే రెండు ఈక్వల్ అయ్యా లేదా రెండు ఈక్వల్ కాలేదు. కానప్పుడు ఏం చేస్తాం మనం
యాజ్ యూజువల్ ప్రొసీజర్ కేస్ 4 ఫస్ట్ మీకు ఏం రాలేదనుకోండి కేస్ 4 వరకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేయాలి, సెకండ్ చేయాలి, థర్డ్ చేయాలి, ఫోర్త్ చేయాలి కన్ఫ్యూజన్ ఉంటే కేస్ 4 నుంచి రండి. కేస్ 4 తర్వాత కేస్ 3, కేస్ 2, కేస్ 1 అలా సాల్వ్ చేసుకుంటూ వస్తే ప్రొసీజర్ లాంగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయాలి. చేస్తేనే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ బాగా వస్తుంది, అండ్ బాగా వస్తుంది. కొంచెం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అప్పుడప్పుడు పొద్దున్నే లేచి అలా అలా కొంచెం చదవాలి. సింపుల్ గా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి కొంచెం ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేసి ఫార్ములా చదివేయండి. చేస్తాను డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎక్స్ అంటే కేస్ 3 యూజ్ చేసినారు. కేస్ త్రీ యూజ్ చేసి డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ కాలేకపోయింది. అంటే వై టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ కూడా ఉన్నాయి కింద బేస్ లో. కాబట్టి ఇది కాలే కాబట్టి మనం ఈ క్వశ్చన్ ఈ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై బై ఎం ఇది రాసినాం. డో ఎన్ బై డో వై మీన్స్ డో ఎన్ బై డో వై ఈక్వల్ టు సేమ్ ఎమ్ను ఎన్ మైనస్ చేస్తే అప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఓన్లీ వైట్ లో వచ్చింది. ఈ వైని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనుకుంటే ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే మనకి క్వశ్చన్ రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. ఈ రిక్వైర్డ్ సొల్యూషన్ ని మనం ఇలా M1 దీన్ని M1 అనుకోని దీన్ని N1 అనుకోని ఈ డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఎం తో ఎన్ చేస్తే మనకి రెండు ఈక్వల్ అవుతాయి. సో దట్స్ డో ఎం బై డో వై. ఎం అంటే వై ప్లస్ 2 బై వై స్క్వేర్ 1 ప్లస్ వై చేయాలి కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే 1 డి బై డిఎక్స్ ఆఫ్ వై పవర్ మైనస్ 2 వై పవర్ మైనస్ టూ ప్లస్ అయ్యి -2 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ వై పవర్ -1 -2 -1 అంటే -3 అవుతుంది. -3 వై పవర్ వై క్యూబ్ అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ దీన్ని ఎట్లా చేసి డో ఎన్ బై డో ఎక్స్ తో వేస్తే ఎక్స్ తో వేసినప్పుడు x తో 1 అవుతుంది. ఇంకా వై టర్మ్ రెస్పెక్ట్ ఎక్స్ తో వేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. ఇది y తో వేస్తాం కాబట్టి x తో వేస్తాం కాబట్టి 1 అయిపోయి -4x 1 అయిపోయి 4 బై వై క్యూబ్. రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి యాజ్ వెల్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఫార్మ్ రాసుకుంటాం. డో ఎన్ బై డో ఎం అంటే మనకి M1 ఇది వై ప్లస్ 2 బై వై స్క్వేర్ వై ప్లస్ 2 బై వై స్క్వేర్ డిఎక్స్ అంటే ఫుల్ ఫార్మ్ ఎక్స్ లేని టర్మ్ అంటే ఓన్లీ వై టర్మ్స్ ఓన్లీ వై ఉండేది ఎక్కడ వై ప్లస్ 2 వై మాత్రమే ఇక్కడ ఏడు ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది అంటే ఎక్స్ అని చూస్తుంది అంటే 2y ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y అంటే dy ఈక్వల్ టు సి రాయండి. మర్చిపోదండి సి రాయకపోతే -1 మార్క్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx తో చేస్తారు కాబట్టి y ఇంటూ dx x 2 బై వై స్క్వేర్ అంటే y ఇంటూ 2x బై వై స్క్వేర్ ఇంటూ 2 వై కాబట్టి y ప్లస్ 1 ఇంటిగ్రేషన్ y ప్లస్ 1 బై y ప్లస్ 1 అంటే y స్క్వేర్ బై 2 క్యాన్సల్ 2 క్యాన్సిల్ బై వై స్క్వేర్ డివైడ్ బై మల్టిప్లై బై వై స్క్వేర్ చేసినప్పుడు వై క్యూబ్ ప్లస్ ఎక్స్ 2x వై క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా ప్లస్ వై పవర్ 4 ఈక్వల్ టు సి వై స్క్వేర్. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. కేస్ 4 వరకు అర్థమైందా? కేస్ 4 వరకు ఇవి గాయస్. ఫస్ట్ లో ఫార్ములాస్ చూపిస్తానని చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ లో సింప్లిసిటీగా ఫార్ములాస్ ఉన్నాయి, అయ్యో ఒకసారి మీకు లాస్ట్ లో చూపిస్తానని చెప్పండి. ఇది గాయస్ ఫస్ట్ చూపిస్తాను. ఇది గైస్ ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిగ్రీ ఆర్డర్ ఉంటుంది. తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 బై x ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు q ఆఫ్ x. ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనము ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ అనుకొని y ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ ఫార్ములా ఇచ్చేస్తాం అంటే ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. తర్వాత బెర్నౌలీ ఉంటుంది. బెర్నౌలీ అంటే y పవర్ ఎక్స్ట్రా ఉంటుంది. y పవర్ డివైడ్ బై y పవర్ n x మల్టిప్లై y పవర్ n వేస్తే దాన్ని మళ్ళా y పవర్ n ని మళ్ళా y ఇంటూ ఈక్వల్ టు u అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే క్వశ్చన్ యాజ్ మళ్ళీ ఈ ఫార్ములా తెచ్చుకొని రాసుకుంటాం. తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ లో mx ప్లస్ ny ఫార్ములా ఉంటే డో ఎన్ బై డో ఈక్వల్ టు ఎన్ బై డెక్స్ సొల్యూషన్. తర్వాత నాన్ ఎగ్జాక్ట్ లో ఉంటే నాట్ ఈక్వల్ టు అయితే హోమోజీనియస్ లో అయితే 1 బై mx ప్లస్ ny. తర్వాత కేస్ 2 లో ఈ క్వశ్చన్ అనేది ఈ ఫార్ములా ఉంటే
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి మల్టిప్లై విత్ క్వశ్చన్ కేస్ టూ గైస్. తర్వాత కేస్ త్రీ డో ఎన్ బై డో డో ఎక్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో డో ఎన్ బై డో వై నాట్ ఈక్వల్ టు అయితే, ఇది నాట్ ఈక్వల్ టు అయితే ఈ ప్రొసీజర్ చేయాలి. ఈ ప్రొసీజర్ కాలేదనుకోండి, ఆఫ్ ఎక్స్ లో అన్ని ఎక్స్టర్మ్స్ లో రాలేదనుకోండి, మళ్ళా ఈ ప్రొసీజర్ లో కేస్ త్రీ చేయాలి. ఇది ప్రొసీజర్ గైస్.